సో గైస్ నిజంగా చెప్తున్నా ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ కరెక్షన్స్ పైన అయితే ఒక చిన్న పేపర్ అనేది బయటికి రావడం అయితే జరిగిందన్నమాట. పేపర్ కరెక్షన్స్ అనేటివి ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అన్న దానిపైన అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే మీరు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనేది ఎలా రాశారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే పేపర్ ఎవాల్యుయేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. మనకు పేపర్ కరెక్షన్స్ అనేటివి సాదా సీదాగానే చేస్తున్నారనమాట. ఎవరైతే కంటెంట్ అనేది రాయకుండా ఉంటారో వాళ్ళందరివి చూసుకున్నట్లయితే రాంగ్స్ అయితే కొట్టేస్తున్నారన్న అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే కొద్దిగా మనకు దారుణం అనేది చెప్పుకోవచ్చు. పేపర్ కరెక్షన్ అనేది రిజల్ట్స్ వచ్చే వరకు మనకు ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంట్ రిజల్ట్స్ వచ్చే వరకు మనకైతే క్లారిటీ అయితే తెలియదు అనమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇవైతే మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే మనకు ఖచ్చితంగా ఆన్సర్స్ రాయకోకుండా తప్పులు రాసుంటారో మిస్టేక్స్ ఇక్కడికైతే గమనించండి స్క్రీన్ మీద కొట్టివేతలు ఇవి ఈ విధంగా ఎవరైతే రాసుంటారో వాళ్ళందరివి కూడా మొత్తం రాంగ్స్ కొట్టేస్తున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. గైస్ మీరు ఏమాత్రం రాశారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అయితే పేపర్ కరెక్షన్స్ ఎలా జరుగుతున్నాయన్న రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. మీరు మాత్రం టెన్షన్ పడకండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ అయితే బాగానే రాశారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పెట్టిండేవి మ్యాథమెటిక్స్ 1A 1B 2A 2B అందరూ కూడా బాగా రాశారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అందరూ చెప్పారు కూడా. కాబట్టి టెన్షన్ అయితే పడకండి. ఇకపోతే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఒక్కడికన్నా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. సప్లీ రాసిన మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికైతే. ఎందుకంటే పేపర్ కరెక్షన్ అనేది గందరగోళం మళ్ళీ జరుగుతుందన్నమాట. రిజల్ట్స్ వచ్చే వరకు చెప్పలేం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ వరకు అయితే తీసుకెళ్ళండి ఈ వీడియో అనేది.